నేను యేసురత్నం మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీసీ. ఈరోజు ఉదయాన్నే మున్సిపల్ కార్మికులను మున్సిపల్ ఆఫీస్ వద్ద వారు చేసేటువంటి పని దగ్గర ఆదరణ వేసుకున్నటువంటి చోటనే కార్మికులందరినీ కలిసి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో చీపురు కట్టలు కనీసం పనిముట్లు కూడా ఇవ్వడం లేదు, వారికి నూనెలు సబ్బులు ఇవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేతన సవరణ జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మున్సిపల్ రంగాన్ని వారే చూస్తున్నారు. వారు వెంటనే రెండవ పిఆర్సీ కమిషన్ వేసి వెంటనే పిఆర్సీ అమలు చేయాలని, వేతన సవరణ చేయాలని, కార్మికులకు వేతన సవరణ చేసేంత వరకు ఇంటీరియర్ రిలీఫ్గా ఒక్కొక్క కార్మికుడికి ఇప్పుడు ఉన్నటువంటి జీతానికి అదనంగా 3,500 రూపాయలు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారికి 20 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులు రిటైర్డ్ అయి వెళ్తే వారికి బెనిఫిట్ కింద 5 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ వారు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు కాబట్టి వారి బడ్జెట్ చూసుకొని వారు సరైన సమయంలో 10వ తారీఖులో ఇవ్వట్లేదు. అందువలన కేరళలో, ఒరిస్సాలో, కర్ణాటకలో ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపల్ కార్మికులకు శానిటేషన్ వారికి కానీ, ఇంజనీరింగ్ వారికి టెక్నికల్ జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కమిషనర్ గారికి డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధం కావాలని ఏఐటీసీ పిలుపునిస్తున్నది.